ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఆ టైంలో చిన్న చిన్న సినిమాలు నలిగిపోతాయి. ఆ సినిమాలకి థియేటర్లు ఇవ్వరు, లేదా వచ్చేవాళ్ళు ఉండరు థియేటర్ని బలవంతంగా తీసుకున్నా సరే. కాబట్టి అఖండ 2 ఇప్పుడు వణికిస్తోంది. మొన్న సినిమా రిలీజ్ సందర్భంలో ఆగిపోయింది, ఇప్పుడు దానికి ఉన్నటువంటి స్టే తొలగించబడింది. దాంతో ఇప్పుడు అఖండ 2 రిలీజ్ రేపు 12న జరుగుతుందని ఒకవైపు, ఎప్పుడన్నది స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో అఖండ 2 డిసెంబర్ 12న బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తే ఆ రోజు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యేటటువంటి సినిమాలన్నిటికి కూడా దెబ్బతినే అవకాశం ఉందంటూ తన కొత్త చిత్రం మోగ్లీ మీద దర్శకుడు సందీప్ రాజ్ ఓ పోస్ట్ పెట్టాడు. తను తెరకెక్కించిన తొలి సినిమా కలర్ ఫోటో విషయంలో కూడా ఇట్లాంటి పరిణామం ఎదురైందని గుర్తు చేసుకున్నాడు. సందీప్ ట్వీట్ మీదన ఎవరైతే సాయి దుర్గా తేజ్ అంటే సాయి ధరమ్ తేజ్, వాస్తవంగా తన పేరేదో మార్చుకున్నట్టున్నాడు, అచ్చిరాలేదని నిర్మాత ఎస్కేఎన్ తదితరులు స్పందించారు. సందీప్, మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఊహించిన విధంగా దక్కుతుంది, ధైర్యంగా ఉండండి, మీ విషయంలో మీరు గర్వపడండి, చివరికి సినిమా గెలుస్తుంది అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందీప్ జాతీయ అవార్డు చిత్రం కలర్ ఫోటోలో మీరు భాగం, ఈ అడ్డంకులన్నీ తాత్కాలిక దిగులు పడద్దు, మీ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు, మద్దతు ఇస్తారు, ఆల్ ది బెస్ట్ అంటూ ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు. కలర్ ఫోటో మోగ్లీకి నాకన్నా వేరే దర్శకుడు అర్హుడని అనుకుంటున్నా, సినిమా మీద ఎంతో ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు వీటిలో భాగమయ్యారు. ఈ 2 సినిమాలకు సంబంధించిన 2 కామన్ పాయింట్స్ ఏంటంటే అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటే విడుదల విషయంలోనే దురదృష్టం ఎదురు కావడం, నేను నాదే బ్యాడ్ లక్ అనుకుంటున్నా. డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ అని వెండి తెరపై నా పేరు చూసుకోవాలన్న కళ రోజు రోజుకి కష్టతరం అవుతుంది. సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డిఓపి మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవేల అంకిత భావం ఎంతోమంది కష్టంతో మోగ్లీ రూపొందింది. వాళ్ళ కోసమైనా ఈ సినిమా విషయంలో మంచి జరగాలని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చారు. ఏదైతే సుమా వాళ్ళ అబ్బాయి, సుమా రాజీవ్ కనకాల వాళ్ళ అబ్బాయి ఇందులో హీరో అనమాట.